తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. విలన్ గా, తండ్రిగా, కామెడీ విలన్ గా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలలో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్రౌండర్ గా నిలిచారు. అయితే నట జీవితంలో పడి కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేకపోయానని అనేకసార్లు కోట పంచుకున్నారు. షూటింగ్స్ ఉండి నెలకో 2 నెలలకో ఓసారి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. తన పిల్లలు చిన్నతనంలో అచ్చటా ముచ్చటా పెద్దగా చూసుకుంది లేదని బాధపడ్డారు. ఇక పిల్లలు చదువుకొని బుద్ధివంతులవడానికి తన సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు. కోట శ్రీనివాసరావుకు ఓర్పు ఎక్కువని, అందరితోనూ సరదాగా ఉంటారని రుక్మిణి ఓ సందర్భంలో పంచుకున్నారు. ఆయన నటించిన చిత్రాలలో ఆహనా పెళ్లంట అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. కోట శ్రీనివాసరావు రుక్మిణి దంపతులకు 3 సంతానం, 1 కుమారుడు, 2 కుమార్తెలు. శోచనీయమేంటంటే కోట శ్రీనివాసరావు దంపతులకు పుత్రశోకం వాళ్ళు బతికి ఉన్నంత కాలం ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. 2010 జూన్ 11న కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ బాధతో కోట శ్రీనివాసరావు, ఆయన భార్య రుక్మిణి ఏళ్ల తరబడి కుమిలిపోయారు. ఇక కోట భార్య రుక్మిణి గృహిణిగానే ఉన్నారు తప్ప సినీ పరిశ్రమ ఛాయలు కూడా ఆమెపై పడలేదు. భర్త ప్రొఫెషనల్ లైఫ్కు ఏనాడు కూడా ఆమె అడ్డంకి కాలేదు. కోట శ్రీనివాసరావు షూటింగ్స్ లో రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉన్న రోజులలో కూడా పిల్లల యోగక్షేమాలు చూసుకుంటూ భర్తకు బలంగానే ఉంది తప్ప ఆమె ఎప్పుడు కూడా కోటకు బలహీనతగా మారలేదు. అందుకే అన్ని ఏళ్ల పాటు వారి వైవాహిక బంధం అమెరికాలో లేకుండా సాఫీగా సాగిపోయింది. జీవిత భాగస్వామి ఈ లోకాన్ని వీడిన రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కూడా కాలం చేశారు. ఇప్పుడు కోట భార్య కూడా తనువు చాలించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.